అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు అనుభవజ్ఞులైన స్పెషలిస్ట్ డాక్టర్స్ చే చికిత్స చేయబడును. ఎవ్రీ లైఫ్ మ్యాటర్స్. మౌర్య హాస్పిటల్స్. ఈ ఎస్సీ ఎస్టీ నిరోధక చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం సమాజంలో వివక్ష పట్ల అంటరానితనాన్ని ఈ ఎస్సీల పట్ల చూపిస్తున్న వాటిపైన నిరోధించడానికి ఈ ఎస్సీ ఎస్టీ నిరోధక చట్టం కింద నేరం రుజువైతే ఇది ఎటువంటి శిక్షలు పడతాయి? నేరం యొక్క తీవ్రతను బట్టి జీవిత ఖైదు వేసేదానికైనా అదేవిధంగా మరణశిక్ష వేయడానికైనా కానీ ఈ చట్టంలో ఈ రాజకీయ నాయకుల ప్రోద్బలంతో తప్పుడు కేసు వీళ్ళు పెట్టింటారు. వీళ్ళు అమాయకులు ఉంటారు. ఎవరైతే ఆ ఫాల్స్ కేసుకి ప్రోత్సహించారో ఆ రాజకీయ నాయకులైతే తప్పించుకోవడం జరుగుతుందా, లేదంటే వీరు ఒకవేళ సాక్ష్యం చెప్తే వాళ్ళ మీద కూడా ఎటువంటి చర్యలు ఏమైనా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది? కేసు పెట్టిన వాళ్ళకి కానీ ఆ కేసు తప్పుడు కేసు పెట్టడానికి ఇన్స్టిగేషన్ అంటే ప్రేరేపించిన వాళ్ళకైనా కేసు పెట్టడానికి అవకాశం ఉంటుంది. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ కిషోర్. ప్రస్తుతం మనం ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం గురించి మాట్లాడడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ న్యాయవాది శ్రీ లోకేశ్వరయ్య గారు మనతో ఉన్నారు. వారిని ఆహ్వానిద్దాం. సార్ నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నమస్తే అండి. సార్ ముందుగా టాపిక్లోకి వెళ్ళబోయే ముందుగా మీ గురించి చెప్పండి సార్. అంటే మీరు ఈ న్యాయవాద వృత్తిలో ఎంతకాలం నుంచి ఉన్నారు? మీ అనుభవం మాతో పంచుకోండి. నేను ప్రసన్న లా కాలేజీ కర్నూలులో నేను బిఏ ఎల్ఎల్బి 5 years ఎల్ఎల్బి చేయడం జరిగింది. 2008 ఆగస్టు 14వ తారీఖున నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు హైకోర్టు నందు బార్ కౌన్సిల్లో ఎన్రోల్మెంట్ చేసుకోవడం జరిగింది. ఎన్రోల్మెంట్ చేసుకున్న తర్వాత 1 year నేను హైకోర్టు ప్రాక్టీస్ చేయడం జరిగింది. తర్వాత కర్నూలులో ఉన్నటువంటి అవసరాల రీత్యా నేను కర్నూలుకి వచ్చి జిల్లా కోర్టులో ప్రాక్టీస్ చేయడం జరుగుతూ ఉంది. అప్పటి నుంచి చేస్తుంది. దాదాపు నాకు 16 ఏళ్ళ అనుభవం ఈ వృత్తిలో కొనసాగిస్తూ సొంతంగా ప్రాక్టీస్ చేసుకుంటూ ఉన్నాను. ప్రస్తుతం ఈ ఎస్సీ కేసెస్ తర్వాత అన్ని రకాల కేసులు కూడా నేను వాదించడం జరుగుతూ ఉంది. ఓకే. అంటే ఇప్పుడు ఈ ఎస్సీ ఎస్టీ నిరోధక చట్టం అనేది ఎప్పుడు వచ్చింది? దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి సార్? ఈ ఎస్సీ ఎస్టీ యాక్టు ఎందుకు వచ్చింది, ఎప్పుడు వచ్చింది అనేటువంటి మనం ఆలోచన చేసినట్లయితే 1989కి ముందు 1957లో కానీ 60లో కానీ 70లో కానీ దేశంలో అనేక చోట్ల ఈ ఎస్సీ ఎస్టీ కులాలపైన ఈ తెగలపైన జరుగుతున్నటువంటి అఘాయిత్యాలపైన వివక్ష పట్ల తర్వాత దాడులపైన అక్కడక్కడ ఆ సమాజంలో ఉన్నటువంటి కొందరు లీడర్లు, ఆ కులాలకు సంబంధించిన లీడర్లు వీరు ఆ దాడుల గురించి ప్రశ్నించేటువంటి టైంలో వీరిపైన అట్లా ఏదన్నా గొంతు ఎత్తి ఇది ఇలా కాదనేటువంటి ప్రశ్నించే టైంలో కూడా వారిపైన కూడా పెద్ద పెద్ద దాడులు జరిగాయి. ప్రభుత్వ అధికారులు కూడా రాజకీయ ఒత్తిళ్లకు తోలై ఈ ఎస్సీ ఎస్టీ కులాలపైన కూడా దాడులు చేయటువంటి సందర్భంలో ఒకసారిగా ఇది పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ముందుకు ఉద్యమంలో పోయే పరిక్రమంలోనే ఆ రోజు ఉన్నటువంటి ఈ దళిత ఎంపీలందరూ కూడా ఈ ఎస్సీ ఎస్టీ యాక్టు వీళ్ళకు ఒక రక్షణ కావాలి, వీరికి వివక్ష నుంచి వీళ్ళని కాపాడాలి, చూపకుండా అంటరానితనాన్ని కూడా నిరోధించాలనేటువంటి ఉద్యమం ఆ పరిక్రమంలో అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్పై ఒత్తిడి తీసుకొచ్చి ఈ చట్టాన్ని ఏర్పాటు చేయడానికి ప్రధాన పాత్ర పోషించడం జరిగింది. దానికి అనుకూలంగానే 1989లో ఈ చట్టం తయారు చేయడం జరిగింది. జనవరి 30వ తారీఖున 1990 నుంచి ఈ చట్టం అమల్లోకి వచ్చింది. మొదట భారత ప్రభుత్వం ఎనాక్ట్మెంట్ చేసిన తర్వాత జనవరి 30, 1990 నుంచి చట్టం అమల్లోకి వచ్చింది. దాని తర్వాత కాలానుగుణంగా చాలా సవరణలు కూడా ఈ చట్టానికి తీసుకురావడం జరిగింది. 2018 వరకు కూడా చాలా సవరణలు కూడా తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశము ఎందుకు ఎనాక్ట్మెంట్ చేయబడిందంటే సమాజంలో వివక్ష పట్ల అంటరానితనాన్ని ఈ ఎస్సీల పట్ల చూపిస్తున్న వాటిపైన నిరోధించడానికి వారికి ఈ ఆర్థికంగా సామాజికంగా వారిని ఒక ఈక్వల్ మనకి ఏదైతే రాజ్యాంగంలో హక్కులు ఉన్నాయో మనకు వివక్ష చూపకూడదు, ఏ వ్యక్తి పట్ల ఏ వర్గం పట్ల కానీ వివక్ష చూపకూడదు, ఏ వ్యక్తిని కూడా అంటరానితనంతో చూడకూడదు. అదేవిధంగా ప్రతి ఒక్కరికి ఆర్టికల్ 21 ప్రకారంగా ప్రతి పౌరుడి యొక్క స్వేచ్ఛను మరియు వారి యొక్క వ్యక్తిగత డిగ్నిటీని కూడా కాపాడాలనేటువంటి
వీటి యొక్క ఈ అధికరణల యొక్క మూలాల ఆధారంగానే ఈ చట్టం అనేది తయారు చేయబడింది. తర్వాత ఈ చట్టంలో బాధితులు ఎవరైతే ఉన్నారో అజ్ఞాతులకి లోనై అంటే అజ్ఞాతాలు చేయబడిన తర్వాత ఎవరైతే బాధితులు ఉన్నారో బాధిత కుటుంబాలు ఉన్నారో వారికి ఏ విధంగా ఈ పునరావాసం కల్పించాలి, ఏ విధంగా వారికి న్యాయం చేయాలి అనేది ఒక ప్రత్యేకమైన చట్టం. దీనికి ఒక ప్రత్యేకమైన నియమ నిబంధనలతో తయారు చేసుకొని ఈ చట్టాన్ని అమలు చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు SC/ST నిరోధక చట్టం కింద నేరం రుజువైతే ఆ నేరం రుజువైన వ్యక్తికి ఎటువంటి శిక్షలు పడతాయి? ఇప్పుడు ఈ చట్టంలో మనము పరిశీలించినట్లయితే ఏ నేరం కూడా 6 నెలల కంటే తక్కువ శిక్ష పడేటువంటి సెక్షన్స్ అయితే లేవు. 6 నెలల నుంచి నేరం యొక్క తీవ్రతను బట్టి జీవిత ఖైదీ వేసేదానికైనా అదేవిధంగా మరణశిక్ష వేయడానికైనా కానీ ఈ చట్టంలో నిబంధనలు ఆ విధంగా తయారు చేయబడి ఉంది. అంటే ఇట్లా కఠినమైన కూడా వేసే అవకాశం కూడా ఉంది. అంటే కొంత అపరాధ రుసుము చెల్లించి తప్పించుకునే అవకాశాలు కూడా ఏమైనా ఉన్నాయా? అంటే నేరం యొక్క తీవ్రతను బట్టే ఉంటుంది ఏదైనా కానీ. ఇప్పుడు మర్డర్ కేసెస్ ఉంటాయి, SC/ST వాళ్ళపైన ఉమెన్స్ పైన రేప్ కేసెస్ అవుతూ ఉంటాయి, అత్యాచారానికి పాల్పడడం జరుగుతూ ఉంటుంది. సో ఇట్లాంటి కేసెస్ని తీవ్రమైన నేరంగా చూస్తారు. వాళ్ళని ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ని వాళ్ళ అటాక్ చేసి వాళ్ళని చంపడం అనేది జరుగుతూ ఉంటుంది, అతికిరాతకంగా చంపడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇట్లాంటి కేసెస్ నేరంలో జరిగినటువంటి తీవ్రతను బట్టే శిక్ష అనేది నిర్దేశించబడి ఉంటుంది. ఆ నిర్దేశించిన శిక్ష ప్రకారంగానే శిక్షలు వేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు ఇంత బలంగా చట్టాలున్నా కూడా ఇప్పటికి కూడా కేసులు పోలీస్ స్టేషన్లో నమోదు అవ్వడం లేదనే ఈ ఆరోపణలు అయితే ఉన్నాయి. ఎందుకు పోలీస్ స్టేషన్లలో కేసులు రాజీలు చేసి వాళ్ళని పంపించడం అనేది జరుగుతుంది? అలాంటి సమయంలో ఒకవేళ పోలీసులు కేసు నమోదు చేయకపోతే బాధితులు ఏ విధంగా న్యాయం పొందొచ్చు? కొన్ని సందర్భాల్లో ప్రాథమిక విచారణ చేసి కేసులు కట్టాలి అనేటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి అంతర్లీనంగా జరిగినటువంటి కొన్ని కేసులు కట్టకోకుండా ఆలస్యం చేయడం అనేది జరుగుకుంటూ వస్తూ ఉంది. ఈ విషయంలో కోర్టులు చట్టము స్పష్టంగా ఇప్పటికీ నిర్దేశిస్తున్నది ఏంటంటే ఇది తక్షణమే ఫిర్యాదు చేసిన వెంటనే FIR రిజిస్టర్ చేయాలి, ప్రాథమిక విచారణ అవసరం లేదు. మీరు విచారణలోనే ఫాల్స్ కేసు అయితే ఫాల్స్ కేసుగా ఫిర్యాదు దర్యాప్తు అధికారికి వారి పర్యవేక్షణలో ఆ కేసు ఫాల్స్ అనేది ఫాల్స్ అని రిపోర్ట్ ఫైల్ చేయొచ్చు. అంతేగాని కేసే కట్టకోకుండా జాప్యం చేయడం అనేది ఇది చట్టం వారికి అనుమతించింది అయితే కాదు. ఖచ్చితంగా వాళ్ళు కేసును రిజిస్టర్ చేయాల్సిందే, దర్యాప్తు చేయాల్సిందే. దర్యాప్తు రిపోర్టు అది ఫిర్యాదు తప్పుగా కానీ తెలవచ్చు, లేదంటే నిజమని తెలిస్తే ఛార్జ్షీట్ ఫైల్ చేస్తారు. తప్పని తెలిస్తే ఆ రిపోర్టు కోర్టు వారికి అందజేసి ఫిర్యాదుదారుడికి మీ కేసు ఇట్లా ఫాల్స్ కేసు అని చెప్పేసి వారికి నోటీస్ ఇవ్వడం జరుగుతూ ఉంది. వారికి నోటీస్ ఇస్తే అప్పుడు ఫిర్యాదుదారుడు అక్కడ అసంతృప్తిగా ఉన్నట్లయితే కోర్టులో వెళ్ళి వారి యొక్క అడ్వకేట్ని సహాయం తీసేసుకొని కోర్టులో వారి కేసు నడిపించుకోవచ్చు. కరెక్ట్. ఇప్పుడు బాధితుడు పోయి స్టేషన్లో కేసు నమోదు చేయాలి, కానీ పోలీసులు ఏ రాజకీయ ఒత్తిడి వలనో ఏదాని వలన కేసు నమోదు చేయకపోతే బాధితులు ఏ విధంగా మరో రకంగా ఏదన్నా న్యాయం పొందే అవకాశం ఉందా అన్నాడు. ఇప్పుడు ఫిర్యాదు స్వీకరించకపోతే వారు ప్రైవేట్ అడ్వకేట్ని ఎంగేజ్ చేసుకొని ప్రైవేట్ కంప్లైంట్ వేసుకోవాలి. అది ఆ కేసు కొనసాగించడం ఇదొకటి అది కోర్టులో ప్రాసెస్ ప్రకారంగా అది దశల వారీగా ముందుకు వెళ్తూ ఉంటుంది కేసు. అయితే ఇక్కడ ఫిర్యాదు ఇచ్చినప్పుడు ఈ సెక్షన్లో ఈ యాక్ట్లో సెక్షన్ 4 ప్రకారంగా అంటే పోలీస్ అధికారి ఒక ఫిర్యాదుని స్వీకరించుకోకుండా నిర్లక్ష్యం చేసినట్లయితే వారు నేరం చేసినట్టు పరిగణించబడుతుంది. నేరం చేసినట్టు పరిగణించబడుతుంది. అక్కడ SC/ST పర్సన్ కాకోకుండా ఎవరైతే ప్రభుత్వ అధికారి ఉన్నారో ఆ అధికారి ఫిర్యాదుని స్వీకరించుకోకుండా సరైన నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారికి సరైన విధంగా వారికి ఫిర్యాదు చేసి కూడా వారికి ఫ్రీ ఆఫ్ కాస్ట్తో ఒకరికి FIR కాపీ వాళ్ళకి ఇవ్వకపోవడం జరిగినా కానీ, వారి స్టేట్మెంట్ని నిర్దేశించిన గడువు లోపల వారి స్టేట్మెంట్ రికార్డ్ చేయకపోవడం కానీ, చట్టం ఏదైతే సూచిస్తుందో వారికి కల్పించాల్సినటువంటి వారికి సహకరించాల్సినటువంటి రైట్స్ ఏవైతే ఉన్నాయో అవి చేయకపోతే ఆ ప్రభుత్వ పోలీస్ అధికారిని ఖచ్చితంగా
ప్రభుత్వ అధికారి ఖచ్చితంగా ఈ సెక్షన్ కింద నేరం చేసినట్లు భావించబడుతుంది. అయితే వారిపైన కేసుని ప్రభుత్వ అధికారి ఎవరైతే కేసు ఫిర్యాదు చేయలేదో నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారో వాళ్ళ విధుల పట్ల వారిపైన కూడా వీరు ఫిర్యాదు చేస్తే అది కూడా కేసు అవుతుంది. అది కేసు అవుతుంది. అయితే అక్కడ వాళ్ళపైన ఫిర్యాదు చేయడానికి ప్రభుత్వ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అక్కడ ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ ప్రకారంగా వాళ్ళ అనుమతి తీసుకొని వాళ్ళని కూడా ప్రాసిక్యూషన్ చేయడం జరుగుతుంది. ఓకే సార్, ఈ కేసుని నమోదు చేసిన తర్వాత దర్యాప్తు కాలం ఎంతసేపు పడుతుంది? దాని తర్వాత తీర్పు రావడానికి ఎంత సమయం పట్టవచ్చు సార్? కేసును ఫిర్యాదు రిజిస్టర్ చేసిన నాటి నుంచి 2 నెలల లోపల దర్యాప్తును పూర్తి చేసి కోర్టుకి సమర్పించాల్సిన బాధ్యత ఉంది. ఇది మ్యాండేటరీ. పోలీస్ అధికారులు, విచారణ అధికారులు ఇది ఖచ్చితంగా పాటించాలి. పాటించకపోతే వాళ్ళు ఇందాక చెప్పినాను కదా సెక్షన్ 4 ప్రకారంగా వాళ్ళు నేరం చేసినట్ల భావించబడుతుంది. తర్వాత కోర్టుకి దర్యాప్తు ఫైల్ చేసినప్పటి నుంచి కోర్టు వారు కూడా విచారణ 2 నెలల లోపల ముగించాలి. ఇప్పుడు ఆ 2 నెలల వ్యవధిలో ఎవరైతే ఈ బాధితులు ఉంటారో, కేసు పెట్టిన బాధితులు, వారి మీద మళ్ళీ అదే అటువంటి దాడి ఏమన్నా జరిగితే అంటే పలుమార్లు అదే విధంగా వారి మీద దాడులు జరిగితే ఈ దర్యాప్తు జరుగుతున్న సమయంలో లేదా తీర్పు వెలువడే సమయం లోపల వారికి ఎటువంటి శిక్షలు ఉంటాయి లేదా ఎటువంటి చర్యలు తీసుకోబడతాయి? చట్టంలో ప్రత్యేకంగా చెప్పబడిందంటే ఈ మరీ అఘాయిత్యాలకు పాల్పడుతున్నటువంటి వ్యక్తులపై ఎవరైతే ఈ బాధిత కుటుంబాలు ఎక్కడైతే ఉంటారో, ఒక ప్రాంతం కావచ్చు, ఒక కుటుంబం కావచ్చు, ఒక గ్రామంలో కావచ్చు, ఈ అఘాయిత్యానికి పాల్పడే వ్యక్తులను ఆ గ్రామం నుంచి కొంతకాలం కానీ వారిలో మార్పు వచ్చేంత వరకు కానీ ఆ గ్రామం నుంచి అఘాయిత్యానికి పాల్పడే వ్యక్తులని బహిష్కరించేటువంటి నిబంధనలు కూడా ఈ చట్టంలో ఏర్పాటు చేయడం జరిగింది. అది కోర్టు పర్యవేక్షణలో జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఏదైనా బాధిత కుటుంబాలు, ఎస్సీ ఎస్టీలో ఉన్నటువంటి బాధిత కుటుంబాలు మా పైన అఘాయిత్యాలు మేము కేసు పెట్టినప్పటికీ ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి, మేము ఇంకా ఈ దాడులకు మేము గురవుతూ ఉన్నాం అనేటువంటిది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం కానీ కోర్టుకు దృష్టికి తీసుకెళ్ళినట్లయితే కోర్టు వాళ్ళు ఈ విషయం పట్ల వారికి ఉన్నటువంటి అధికారం, కోర్టు యొక్క అధికారం ప్రకారంగా ఈ అగత్యాలకు పాల్పడే వ్యక్తులని ఆ గ్రామం నుంచి కానీ ఆ వీధి నుంచి కానీ ఆ కుటుంబానికి దూరంగా బహిష్కరించి దూరంగా ఉంచేటువంటి దానికి ప్రత్యేకమైన నిబంధనలు ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఆ బహిష్కరణ అంటే శాశ్వత బహిష్కరణ ఉంటుంది లేదా కొంతకాలం? అది మళ్ళీ కోర్టే అది ఎంతకాలం ఉండాలి, ఎంతకాలం మళ్ళీ వాళ్ళు కోర్టు పర్మిషన్ తీసుకొని రావాలి, ఆ గ్రామానికి రావాలన్నా ఆ వీధికి రావాలన్నా. ఈ చట్టం మీద కింద ఏవైతే కేసులు నమోదు చేశారో వాటి యొక్క తీర్పు చాలా ఆలస్యం అవుతుందని కూడా ఆరోపణలు ఉన్నాయి. దాని గురించి మీరు ఏమైనా వివరిస్తారు? ఇది తీర్పులు విచారణలో జాప్యం జరగడం కానీ, తీర్పులో జాప్యం జరగడం కానీ ఇది కొనసాగుతుంది. మనం గమనించినట్లయితే ఇప్పటికీ కేసులు ఏవైతే నమోదవుతున్నాయో నమోదు అవడంలోనే తక్కువ కేసులు నమోదవుతున్నాయి. ప్రతి కేసు నమోదు కావడం లేదు. ఆ నమోదు అవడం అనేది రాజకీయ ఒత్తిడులకు లోనే కానీ లేదంటే వ్యక్తిగత పరిచయాలతో ప్రలోభానికి గురి చేసి కొన్ని కేసులు మాత్రమే, కోర్టు దృష్టికి పోలీసుల దృష్టికి వచ్చే కొన్ని కేసులు మాత్రమే. ఆ వచ్చిన కేసుల్లో కూడా కేవలం 2 నుంచి 3% మాత్రమే న్యాయస్థానాల్లో నిరూపణ అనేది జరుగుతూ ఉంది. వాటికి మాత్రమే శిక్ష పడతా ఉంది. మిగతా 80 నుంచి 90-95% కేసులన్నీ కూడా సాక్ష్యాధారాలు సరిగ్గా నిరూపణ కాకపోవడం వల్లనే శిక్షల నుంచి తప్పించుకోవడం, అఘాయితులు తప్పించుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇదంతా కూడా ప్రభుత్వ అధికారులు నిర్దేశమైనటువంటి గడువు ఉన్నప్పటికీ, వారికి నిర్దేశమైనటువంటి నిబంధనలు ఉన్నప్పటికీ సాక్ష్యాన్ని ఏ విధంగా వీళ్ళు సేకరించాలి, వారికి శిక్ష ఏ విధంగా పడే విధంగా ముందు న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లాలని ప్రత్యేకమైనటువంటి నిబంధనలు ఉన్నప్పటికీ వారి యొక్క నిర్లక్ష్యం వల్లనే ఈ చట్టం మేరకు నమోదవుతున్నటువంటి కేసుల్లో అంటే ఏదైతే ఈ ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం ఉందో అది పేదవారికి వర్తించడం లేదని, కేవలం కొంత ఏదైనా డబ్బున్న కానీ ఏదైనా వాళ్ళు మాత్రమే ఈ కేసు పెడితే చెల్లుబాటు అవుతుందని, ఈ పేదవారు ఇంకా ఈ కేసులలో న్యాయం జరగడం లేదనేది ఒక ఆరోపణ ఉంది. దాని గురించి మీ వివరణ చెప్పండి. అట్లేం లేదు. ఇప్పుడు చట్టము అందరికీ సమానంగానే అప్లికబుల్ అవుతుంది. కాకపోతే ఈ పోలీసు వ్యవస్థలో ఉన్నటువంటి పోలీస్ అధికారులు ఈరోజు
సమాజంలో ఎట్లా ఉందంటే పరిస్థితి, వారికి మనుషులు నచ్చాలి, ఏదో రకంగా వాళ్ళకి నచ్చాలి. వారికి ఒక కేసు రిజిస్టర్ చేసి కోర్టుకు ఫైల్ తీసుకోవాలంటే వాళ్ళు దాని వాళ్ళ సొంత కేసులాగా ఫీల్ అయిపోయి బాధితులను ఇబ్బంది పెట్టే రకంగా నడుచుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. వారికి బాధితులకు సరైనటువంటి న్యాయం చేయాలి, మనం ప్రభుత్వ అధికారులు మన యొక్క విధి ఈ విధంగా ఉంది, మనం ఖచ్చితంగా ఈ కేసులో చేయాలనేటువంటి బాధ్యత తీసుకొని బాధ్యతారహితంగా వాళ్ళు నడుచుకోవడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి మామూలుగా సాధారణమైన వ్యక్తులు ఫిర్యాదు చేయకపోయినప్పుడు మాత్రం వారిని పలుమార్లు స్టేషన్కి పిలిపించుకోవడం వల్ల వాళ్ళు ఒకసారి వచ్చి ఫిర్యాదు చేస్తారు. ఫిర్యాదు చేసిన వెంటనే మీరు సాయంకాలం రండి, రేపు రండి, ఎల్లుండి రండి, సిఐ గారు లేరు అనేటువంటి ఈ మరీ తిప్పుకునేటువంటి పరిక్రమంలోనే వాళ్ళు ఒకసారి రావడమే కష్టం. వాళ్ళు 2 సార్లు రండి, 3 సార్లు, 4 సార్లు రండి అంటే అక్కడికక్కడే కొందరు కేసును మానుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. వాళ్ళకి ఆర్థికంగా స్తోమత లేకపోవడం వల్ల కూడా వారు ఇంకో రకంగా కోర్టు దృష్టికి తీసుకొని రాలేనివంటి సందర్భాలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఇది ఇంత కఠినంగా ఉన్నప్పటికీ చట్టాలు ప్రభుత్వ అధికారి ఎవరైతే ఆ స్థానంలో ఉన్నారో వారు ఒక ముందుకు బాధ్యతాయుతంగా ముందుకు వచ్చినప్పుడు మాత్రమే అందరికీ న్యాయం జరుగుతూ ఉంటుందని దీన్ని తెలియజేస్తాం. ఇటువంటివి జరుగుతున్నప్పుడు అంటే చట్టంలో ఏమైనా మార్పులు రావాలి, లేదంటే ఎటువంటి సంస్కరణలు చేపడితే సామాన్యులకు కూడా ఈ న్యాయం అందుబాటు అవుతుందని మీ అభిప్రాయం చెప్పండి. ఈ చట్టము చాలా ప్రకటిబందీగా ప్రణాళిక అనేది చాలా దీని కేసులో ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, బాధితులకు కూడా ఏ విధంగా ఉపశమనం కానీ పునరావాసం కానీ కల్పించాలి, వారికి ఉండేటువంటి హక్కులు ఏ విధంగా కాపాడాలని చట్టం స్పష్టంగా నిర్దేశన చేయడం అనేది జరిగింది. దీన్ని ఈ చట్టాన్ని ఏదైతే చట్టం పట్ల అవగాహన కల్పించడానికి దేశంలో మన నేషనల్గా కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ జిల్లా వ్యాప్తంగా కానీ సబ్ డివిజనల్ వ్యాప్తంగా కానీ ఒక కమిటీలు అనేది ఉంటాయి, విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీస్ అని ఉంటాయి. ఈ కమిటీలో ప్రభుత్వ అధికారులు, జిల్లా కలెక్టర్ గారు, మరియు ఎస్పీ గారు, తర్వాత కొందరు సామాజికంగా బాధ్యతలు చేపడుతున్న వాళ్ళు ఇదొక కమిటీగా ఉంటున్నారు. ఈ కమిటీలో ఉన్నటువంటి వ్యక్తులు ఈ చట్టం పట్ల పూర్తిగా ప్రతి ఒక్క ఎస్సీ ఎస్టీ కులం వారికి అవగాహన కల్పించడానికి, వారి హక్కులని ఈ చట్టం సరిగా అమలు చేయడానికి జరుగుతున్నటువంటి కమిటీలు ఇవి. 3 monthsకి ఒకసారి ఒక కమిటీ ఇది మీటింగ్స్ జరుగుతాయి. వారి యొక్క నివేదికలు తీసుకొని వాటిని సూపీరియర్ హైరార్కీ రూపంలో ముందుకి సుప్రీంకోర్టు అదే హైకోర్టు వరకు కూడా ఈ హైకోర్టు సుప్రీంకోర్టు వాళ్ళ ఈ కమిటీలో మెంబర్స్గా ఉంటారు కూడా. సో ఇది ఎప్పటికప్పటికి కమిటీల నివేదికలు తీసుకొని ఇది ప్రజల పట్ల వాళ్ళ దగ్గరికి వారి యొక్క ఈ చట్టం పట్ల వాళ్ళకు ఉన్నటువంటి హక్కుల గురించి తెలియజేయడం అనేది అవగాహన కల్పించి ఎక్కడైతే వీళ్ళకి ఈ అఘాయితాలకు పాల్పడుతున్నారో అక్కడ ఈ పునరావాసం ఉపశమనం గురించి కూడా వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి ఈ చట్టాన్ని అమలు చేయడానికి వాళ్ళకి ఎక్కువ బాధ్యత ఉంది. వాళ్ళు బాధ్యత రహితంగా చేస్తున్నారు. ఓన్లీ పేపర్లకు మాత్రమే వాళ్ళు మీటింగ్లు చేసుకొని ఇది చేస్తున్నారు. కానీ నిజంగా ప్రజల దగ్గర తీసుకెళ్ళి ప్రజలకు అవగాహన కల్పించడం అనేది ఈ చట్టంలో లోపం ఉంది. దాంట్లో ఇది పేపర్ వరకే కాకుండా ప్రజల దగ్గరకు పోవాల్సిన అవసరం అయితే ఉంది. ఈ చట్టం ఒక మంచి ఉద్దేశంతో ఏర్పడిన ఈ చట్టం దుర్వినియోగానికి కూడా పాల్పడిన సందర్భాలు చాలా ఉన్నాయి. అంటే వీళ్ళు ఎవరైతే ఈ దళితులు ఉంటారో వారికి ఆ చట్టాన్ని వాళ్ళు బలంగా పెట్టుకుని అంటే ఆ చట్టం వాళ్ళకి ఉందని చెప్పేసి అనవసరంగా అంటే ఎవరు పడితే వాళ్ళ మీద ఇటువంటి కేసులు నమోదవుతున్నాయి. అంటే ఇంత మంచి చట్టం దుర్వినియోగం జరుగుతుంది. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు ఏదైనా మనం చూసినట్లయితే ఏ చట్టమైనా కానీ దానికి మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. ఈ చట్టము చాలా మంచి చట్టం. ఎస్సీ ఎస్టీ వాళ్ళపైన జరుగుతున్నటువంటి ఎప్పటి నుంచో అనాది కాలం నుంచి వారిపైన జరుగుతున్నటువంటి దాడుల వాళ్ళ కులవివక్షకు గురైపోవడం కానీ అంటరాతనంతో కానీ ఇతర దాడులపైన జరుగుతున్నటువంటి వీళ్ళకు పునరావాసము ఉపశమనం కల్పించడం ఒక మంచి ఉద్దేశంతో వాళ్ళ ఈక్వాలిటీ చట్టం ఇది ఒక మంచి ఆస్పెక్ట్లో చూసినట్లయితే మనం ఈ చట్టముకి ఏకపక్షంగా ఏదైనా ఒక బాధితుడు వెళ్ళి
నాకు ఈ విధమైనటువంటి అట్రాసిటీ జరిగిందని చెప్తే చట్టము అది పూర్తిగా నమ్మేమని చెప్పేస్తూ ఉంటుంది. సో నమ్మేసి దానికి ఒక ప్రొసీజర్ అనేది మనం ఇందాక మాట్లాడుకున్నట్లు ఫిర్యాదు ఇస్తేనే కేసు కట్టాలి, దానికి అరెస్టు బెయిల్ ఏమి ఉండదు, దీంట్లో యాంటిసిపేటరీ బెయిల్ ఏమి ఉండదు, అరెస్ట్ చేసే ప్రాసెస్ ఇదంతా ఉంటుంది. సో ఒక వ్యక్తి ఫిర్యాదు చేసిన వెంటనే విచారణలో భాగంగా ఏదైతే మీరు చెప్పినట్టు ఇప్పుడు రాజకీయ ఒత్తిళ్లతో గాను లేదంటే కుల సంఘాల నాయకుల యొక్క ఒత్తిళ్లతో గాను వారి యొక్క స్వలాభం కోసము వారి యొక్క అవసరాల కొరకు వారు రాజకీయంగా వారి యొక్క లబ్ధి కొరకు కొందరు కుల సంఘాలను ఎవరైతే ప్రేరేపించి తప్పుడు కేసులు పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే ఇదైతే మంచి చట్టంగా మనం భావిస్తున్నామో ఈ చట్టము నిజంగా బాధితులు ఎవరైతే ఉన్నారో వారికి ఉపయోగపడే విధంగా ఈ కుల సంఘం నాయకులైతేనేమి రాజకీయ నాయకులైతేనేమి పోలీస్ అధికారులు అయితేనే కానీ వారికి పనికొచ్చే విధంగా వాళ్ళు విధులు అనేది నిర్వర్తించాలి. కానీ ఇది స్వలాభం కోసము వారి రాజకీయ ఎత్తుగడలకు గాను ఇంకో రకంగా గాను కొందరి యొక్క అదే కులంలో కుల సంఘాల నాయకుల యొక్క సహకారంతో తప్పుడు కేసులు పెట్టి ఇంకో అమాయకులైనటువంటి ఇతర అగ్రకులాలకు చెందినటువంటి వ్యక్తులపైన కానీ ఇతర ఓబీసీ వ్యక్తులపైన కానీ ఈ కేసులు తప్పుడు కేసులు పెట్టేసి వాళ్ళకు ఈ హరాస్మెంట్ చేయడం అనేది సమాజంలో జరుగుతూ ఉంటుంది. మనం గమనించినట్లయితే చట్టం వచ్చినప్పటి నుంచి కూడా అత్యధికంగా బీసీ వ్యక్తులపైన మాత్రమే ఈ ఎస్సీ ఎస్టీ కేసులు నమోదవడం అనేది జరుగుతూ ఉంది. ఈ బీసీ వ్యక్తులు అధిక సంఖ్యలో ఉన్నటువంటి జనాభా పైన ఎస్సీ ఎస్టీ వాళ్ళని చాలా అమాయకులైన వాళ్ళని వాడుకొని ఏకపక్షమైనటువంటి ప్రొసీజర్ అంటే ఎస్సీ ఎస్టీ కేసు ఫిర్యాదు రాస్తేనే కేసు కట్టవచ్చు, వాళ్ళని అరెస్ట్ చేయొచ్చు, బెయిల్ రాదు, యాంటిసిపేటర్ బెయిల్ రాదు అనేటువంటి ఏవైతే లోపాలు ఏవైతే ఉన్నాయో వాటిని అడ్డం పెట్టుకొని ఈ విధంగా చట్టాన్ని దుర్వినియోగం చేయడం అనేది జరుగుతూ ఉంది. అదే మనం గమనించినట్లయితే అగ్రకులాలు ఏవైతే ఉన్నాయో కాపు రెడ్డి చౌదరి వీళ్ళు ఏదైతే ఉన్నారో వీరిపైన మనం ఈ కేసులు ఈ రకమైన ఎస్సీ ఎస్టీ కేసులు వారి మీద నమోదవడం అనేది చాలా తక్కువ పర్సెంటేజే. ఎందుకంటే వాళ్ళ చేతిలోనే ఉంది చట్టం. మంచి చట్టం వచ్చినప్పటికి కూడా ఈ రోజు కూడా వాళ్ళు చెప్పినదే జరుగుతూ ఉంది. ఒక పోలీస్ స్టేషన్లో అయితేనేమి ఇంకా ఇతర సంస్థల్లో అయితేనేమి. తర్వాత ఈ కుల సంఘాల నాయకులు కూడా వాళ్ళ చెప్పు చేతుల్లో ఉండడం వల్లనే ఈ విధమైనటువంటి తప్పుడు కేసులు నమోదవడము, అమాయకమైనటువంటి ప్రజలను ఇబ్బంది పెట్టడం అనేది అయితే ఒక రకంగా ఇది సమాజంలో ఉన్నటువంటి వాదనే ఇది. సో దీన్ని మనం అరికట్టడానికి ఇది ఎవరికి వాళ్ళే అంటే కుల సంఘాల నాయకులు దీన్ని గమనిస్తూ ఉండాలి. ఈ చట్టాన్ని దుర్వినియోగం కాకోకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఈ ఎస్సీ ఎస్టీ ఈ వాళ్ళ సంఘాలు ఉన్నారో వాళ్ళ సంఘం నాయకులు దీన్ని పరిగణలోకి తీసుకోవాలి. మంచిని మంచిగానే ఎంకరేజ్ చేయాలి. తప్పుని ఎంకరేజ్ చేస్తే మిగతా కులాల వాళ్ళు కూడా వాళ్ళకి సపోర్ట్ చేసి ఇది అన్యాయమే, వీళ్ళకి న్యాయం జరగాల్సిందే అనేటువంటి పరిస్థితి నేటి సమాజంలో ఉంది. కానీ ఎప్పుడైతే తప్పుడు కేసు పెడతా ఉన్నారో, తప్పుడు కేసుల వల్ల అమాయక ప్రజలను ఇబ్బంది పెడుతున్నారో అప్పుడు ఈ చట్టం పైన మొత్తం ఎస్సీ ఎస్టీ ఆ కులం పైన ఒక వివక్షత అనేది చూపడం అనేది అట్లాంటి పరిస్థితి తీసుకురావడం అనేది జరుగుతుంది ఈ చట్టం పైన. యాక్చువల్గా ఇది మంచి చట్టం, మంచికి ఉపయోగించినట్లయితే ఇది ఎవరు కూడా ఈ చట్టాన్ని తప్పుగా అర్థం చేసుకునేటువంటి అవకాశం అయితే ఉండదు. సో స్వలాభం కోసము వారి యొక్క కుట్ర కుతంత్రాల కోసము కక్ష సాధింపు కోసము ఈ చట్టాన్ని దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. ప్రజా ప్రతినిధులు అయితేనేమి రాజకీయ నాయకులు అయితేనేమి వారికి అనుకూలంగానే ప్రస్తుతం ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ కూడా ఆ విధంగా ఉండడం వల్లనే ఈ చట్టం దుర్వినియోగం అవుతా ఉందని నా వ్యక్తిగత అభిప్రాయం. ఇప్పుడు దీనావస్థలో ఉన్నటువంటి ఈ దళితుల పట్ల ఏదైతే ఈ చట్టం రూపొందించారో దీన్ని దుర్వినియోగం చేసినందుకు గాను ఎటువంటి శిక్షలు ఉంటాయి? అంటే ఇది నిరూపణ అయితే అది అప్రామాణికమైన కేసు అనే నిరూపణ అయితే ఎటువంటి శిక్షలు వీళ్ళకి అమలు పడతాయి? అంటే కఠినమైన శిక్షలు ఉంటే మళ్ళీ పునరావృతం కాకుండా ఉంటాయి ఇటువంటి ఫాల్స్ కేసులు అనేటివని నా ఉద్దేశం. ఎటువంటి శిక్షలు ఉన్నాయో మీరు చెప్పండి సార్. ఇప్పుడు ఈ చట్టంలో ప్రత్యేకమైన నిబంధనలు ఉంచడం జరిగింది. ఏదైనా ఒక ఎస్సీ ఎస్టీ వ్యక్తి కానీ వారిపైన ఏదైనా తప్పుడు కేసు నమోదు చేసి కోర్టులో
అది తప్పుడు కేసుగా నిర్ధారించబడినట్లయితే అది ఈ చట్టంలోనే అది నేరంగా పరిగణించబడింది. వారికి ఏ విధమైనటువంటి ఆరోపణలు వారిపైన చేయబడింది, ఏ విధమైనటువంటి విచారణ ఎదుర్కొన్నారో దానికి సంబంధించినటువంటి మాత్రమే ఎలాంటి తప్పు అంటే ఎలాంటి కేసు అయితే వాళ్ళు ఎదుర్కొనబడినారో దానికి అనుకూలంగానే దానికి సంబంధించిన ఎంత శిక్షకు సంబంధించిన కేసులు అయితే ఉన్నాయో వాళ్ళు ఎదుర్కొనబడిందో ఆ శిక్ష అప్లికబుల్ ఆ విధంగానే ఉంటుంది. అది స్పెసిఫిక్ ఇంతనే ఉండదు. ఏ కేసు అయితే పెట్టారో ఆ కేసుకి ఏ శిక్ష అయితే అప్లికబుల్ అవుతుందో అట్లనే ఇలా ఇట్లా ఈ తప్పుడు కేసుల మీద కూడా శిక్ష చేయడం జరుగుతూ ఉంది. ఇప్పుడు సపోజ్ నేను చెప్పేది ఏంది, ఒక 6 నెలలు శిక్ష చేసే కేసు తప్పుడు కేసు పెట్టారనుకోండి, అదే 6 నెలల శిక్ష వీళ్ళపైన వచ్చేటట్లు అప్లికబుల్ చట్టం నిర్దేశించింది. ఇందాక మీరు చెప్పినట్ట ఈ రాజకీయ నాయకుల ప్రోద్బలంతో ఎవరైతే వీళ్ళని ఉపయోగించుకొని ఆ కేసులు అయితే పెట్టడం అయితే జరుగుతుంది. సో మొత్తం మీద ఈ కేసు వీళ్ళ ప్రోద్బలం ఆ రాజకీయ నాయకుల ఒత్తిడి వల్ల వీళ్ళైతే తప్పుడు కేసు వీళ్ళు పెట్టింటారు, వీళ్ళు అమాయకులు ఉంటారు, మధ్యలో వీళ్ళు బలిపశులు అవుతారు. అంటే ఈ కేసు పెట్టడం వల్ల ఫాల్స్ కేసు వల్ల వీళ్ళకే నష్టం జరుగుతుంది. కానీ ఎవరైతే ఆ ఫాల్స్ కేసుకి ప్రోత్సహించారో ఆ రాజకీయ నాయకులు అయితే తప్పించుకోవడం జరుగుతుందా, లేదంటే వీరు ఒకవేళ సాక్ష్యం చెప్తే వాళ్ళ మీద కూడా ఎటువంటి చర్యలు ఏమైనా తీసుకోవడానికి అవకాశం ఉందా? ఎవరి మీదైనా కానీ మనం అది నిరూపణ చేసినట్లయితే కేసు పెట్టిన వాళ్ళకి కానీ ఆ కేసు తప్పుడు కేసు పెట్టడానికి ఇన్స్టిగేషన్ అంటే ప్రేరేపించిన వాళ్ళపైన కానీ కేసు పెట్టడానికి అవకాశం ఉంటుంది. అయితే అది మనము ఎవరైతే ఈ కేసు తప్పుడు కేసు ఎదుర్కొన్నారో వారు సాక్ష్యాధారాలతో పాటు నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పుడైతే ఈ చట్టం అయితే ఏదైతే ఉందో ఈ చట్టాన్ని ఉపయోగించుకొని వీళ్ళ దళితుల సంఘాలు అనేది ఏర్పడినాయి. వీళ్ళు కూడా రాజకీయ నాయకుల ఒత్తిడికి గురయ్యి వీళ్ళు కూడా వీళ్ళని వాడుకోవడం అయితే జరుగుతుంది. అంటే ఇప్పుడు వాళ్ళ ఏవైతే ఇప్పుడు వాళ్ళ సంఘాల అంటే వాళ్ళ హక్కుల పోరాటం కోసం ఏదైతే ఈ సంఘాలు ఏర్పడ్డాయో వారి వల్ల కూడా ఈ దళితులకు ఏదైనా అన్యాయం జరిగితే ఏదన్నా అంటే ఇప్పుడు మానవ హక్కుల సంఘం కానీ ఎటువంటి వాళ్ళకి కానీ ఏదంటే వీళ్ళు పేదవారు అయితే న్యాయవాదిని సంప్రదించలేని పరిస్థితిలో వీళ్ళకి ఆర్థిక పరిస్థితి అనుకూలించకపోతే మానవ హక్కుల సంఘాన్ని కానీ ఆశ్రయించే అవకాశం ఉందంటారా? మానవ హక్కుల సంఘం అనేది ఈ చట్టానికి అనుబంధంగా కాకోకుండా మామూలు కూడా పౌరుల యొక్క హక్కులు మామూలుగా ఎస్సీ ఎస్టీ వాళ్ళు కాకుండా ఎవరైనా కానీ దానికి మనం సంప్రదించవచ్చు. వారి కొనేటువంటి పౌర హక్కులు ఏదైనా భంగం కలిగినట్లయితే వాళ్ళు హ్యూమన్ రైట్స్ కమిషన్ని సంప్రదించవచ్చు. వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి ఏవైతే రెమెడీస్ ఉంటాయో ఆ రెమెడీస్ అన్ని కూడా అడగవచ్చు. అది వేరే విషయం. ఈ చట్టము ఈ కుల సంఘ నాయకులు ఏదైతే దుర్వినియోగం చేస్తూ ఉన్నారో అది చేయకూడదు అనేదే మనం అది చేస్తే ఈ చట్టం యొక్క అవసరం ఏదైతే ఒక ఇంటెన్షన్ ఏదైతే ఉందో ఆ ఇంటెన్షన్ సర్వే ఉండదు. కుల సంఘం నాయకులు వారి వల్లనే ఈ చట్టము అంతో ఇంతో ఈ రోజుకి కొంతవరకు జనాలకు తెలుస్తూ ఉంది. ఒక ఎస్సీ ఎస్టీ వాళ్ళు బాధితులు ఎవరైతున్నారో వాళ్ళ సహాయ సహకారాలతోనూ ఈరోజు ముందుకొచ్చి గొంతు విప్పి మాకు అన్యాయం జరిగింది, మేము అట్రాసిటీకి పాల్పడినాము అంటే ఆ కుల సంఘ నాయకులు నడిపిస్తూ ఉన్నారు. కానీ కొందరు వ్యక్తులు మాత్రమే ఏం జరుగుతూ ఉంది, వారి యొక్క స్వలాభం కొరకు రాజకీయ నాయకుల దగ్గర వాళ్ళ మంచి పేరు తెచ్చుకోవాలనేటువంటి ఉద్దేశంతో అమాయకమైన ప్రజలను అడ్డం పెట్టుకొని అమాయకమైన ఎస్సీ ఎస్టీ వాళ్ళని ప్రేరేపించి తప్పుడు కేసులు పెట్టడం అనేది జరుగుతుంది. అది జరగకూడదు. అది కుల సంఘ నాయకులు మాత్రము వారి యొక్క ఉన్నతమైన నాయకులు వాళ్ళు దీన్ని పరిశీలనలో పెట్టుకొని దీన్ని అరికట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఈ చట్టం యొక్క ఉద్దేశం ఏదైతుందో దాన్ని కాపాడాల్సిన బాధ్యత కూడా కుల సంఘ నాయకులపైన ఉంది. ఈ ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం అనే ఆయుధం ఏదైతే ఉందో అది నిజమైన బలహీనులకు దళితులకు కానీ బాధితులకు కానీ ఉపయోగపడకుండా ఇలా దుర్వినియోగం అవుతుంది కదా. నిజమైన బాధితులు ఈ చట్టం యొక్క లాభం పొందాలంటే మీరు ఎటువంటి సూచనలు ఇస్తారు వారికి? ఇప్పుడు చట్టము ఏ ఉద్దేశంతో అయితే ఇప్పుడు ఎనాక్ట్మెంట్ తయారు చేయబడిందో ఇప్పటికీ దాదాపు 35 సంవత్సరాలు కొనసాగుతున్నప్పటికీ ఈ చట్టము పూర్తిగా అమల్లో చాలా లోపాలు అనేది ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ చట్టం పైన పూర్తిగా ఈ సామాజిక వర్గాలకు అవగాహన లేకపోవడము, దీంట్లో మనము చాలా సందర్భాల్లో మనం గమనించినట్లయితే ఏదో కులం పేరుతో ద్వేషించడం అనేది ఈజీగా దుర్వినియోగం అయ్యే చట్టం అది ఆ సెక్షన్ మాత్రం.
కులం పేరుతో దూషించినారని చెప్పేసి కేసులు కడతా ఉంటారు. అవి మ్యాక్సిమం ఫాల్స్ కేసెసే ఉంటాయి. కానీ ఈ చట్టంలో ఇతర అఘాయిత్యాలు, వీరిపైన దాడులు అనేక విధాలుగా జరుగుతూ ఉంది. సో వారికి ఈ అఘాయిత్యాలకు, ఈ దాడులపైన అవగాహన వచ్చేంత వరకు ఈ చట్టం సరైన పద్ధతిలో కాకోకుండా కొందరు వ్యక్తులు మాత్రమే వారి యొక్క స్వలాభం కొరకు ఇది ఇంకో విధంగా దుర్వినియోగం చేయడం అనేది జరుగుతూ ఉంది. సో దీన్ని అరికట్టడానికి ఏదైతే ఈరోజు ఈ ఎస్సీ ఎస్టీ కులాల్లో చాలా ఉన్నత చదువులు చదువుకున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు ఒక బాధ్యతాయుతంగా తీసుకొని ఈ చట్టం పట్ల పూర్తి అవగాహన చేసుకొని నిజమైన దాడులను అరికట్టడానికి, నిజంగా వారికి నిజమైన బాధితులకు న్యాయం జరిగే విధంగా ఈ చట్టము వారికి సూచించినటువంటి నియమాల ప్రకారంగా వాళ్ళు న్యాయం పొందుకోవాలి. కానీ చట్టాన్ని దుర్వినియోగం చేయకూడదు. ఒక వ్యక్తి యొక్క మంచి కోరి కానీ, ఒక వర్గం వారి మంచి కోరి కానీ, స్వలాభం కొరకు కానీ ఎస్సీ ఎస్టీ వ్యక్తుల తప్పుగా వాళ్ళ అమాయకులని వాళ్ళని ఉపయోగించుకొని వాడుకొని ఈ చట్టాన్ని దుర్వినియోగపరచకూడదు అనేటువంటిది. తర్వాత ఈ చట్టము ఒక మంచి పద్ధతిలో అమల్లోకి తీసుకురావాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంది, ప్రజానాయకుల పైన ఉంది, ప్రజాప్రతినిధుల పైన ఉంది, కుల సంఘాల పైన, ముఖ్యంగా కుల సంఘాల పైన కూడా ఉంది. ఇన్ని సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఈరోజు కూడా దాడులు కొనసాగుతున్నాయి అంటే వీరందరూ కూడా బాధ్యత రహితంగా ఉండడం వల్లనే ఇది ఇంకా కొనసాగుతున్నాయి. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ దాడులు అనేవి ఇంకా కొనసాగడం అనేది నేటి సమాజంలో కూడా మనం గమనిస్తూ ఉన్నాం. మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి మాకు ఎన్నో సలహాలు ఇచ్చినందుకు ధన్యవాదాలు కిషోర్ గారు. చూశారు కదండి, మరొక టాపిక్తో మళ్ళీ మరోసారి మనం కలుద్దాం. చూస్తున్నానండి సుమన్ టీవీ.